నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే వినాయకుని నవరాత్రులు అందరూ బాగా జరుపుకుంటున్నారు కదా అండి. ప్రతి వీధి కలకలలాడుతూ విద్యుత్ కాంతులతో చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు చిన్నవారు, పెద్దవారు అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ పండుగనైతే చాలా ఎంజాయ్ చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారి భజన కీర్తనలు చేసుకుంటూ చాలా భక్తినైతే ప్రతి వీధిలో ప్రతి గల్లీలో వినాయకుని మండపాల దగ్గర పూజలైతే జరుగుతున్నాయి. కానీ కొన్ని కొన్ని మండపాల దగ్గర చూస్తే చాలా మనసుకు చాలా బాధ వేస్తుందండి. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామండి. వినాయకుని మండపాల దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేయడము, హీలలు కొట్టడము, క్లాప్స్ కొట్టడం అవి చేయవచ్చా అండి? అవి చేసినప్పుడు చూసేస్తే నాకు మనసుకు చాలా బాధ అనిపించింది. కొన్ని కొన్ని మండపాలలండి, అన్ని మండపాలని చెప్తలేను. కొన్ని కొన్ని మండపాల దగ్గర చాలా బాధాకరం అనిపించింది. డ్యాన్సులు చేసుకుంటూ రికార్డింగ్ డ్యాన్సులు మనము దేవుడి దగ్గర చేయొచ్చా అండి? వినాయకుని భక్తి పాటలు ఎన్నో ఉన్నాయండి. అవి ప్లే చేసుకొని వినిపించండి. మనం వినాయకుడిని పూజించేదే మన పిల్లలకు, మనకు మంచి బుద్ధిని, మంచి శక్తిని, మంచి అనేది నేర్చుకోవడానికే మనం వినాయకుడిని పూజిస్తామండి. మనం ముందు తరాలకు ఏం నేర్పించాలండి? మంచి అనేది నేర్పించాలి. మంచి ఆ స్వామివారి ఆదిదేవుడండి. ఆ స్వామివారిని మనం పూజించడం వల్ల మనకు మంచి బుద్ధి, మంచి శక్తి, అష్టైశ్వర్యాలు అన్నీ ప్రసాదించే ఆ స్వామికి కావాల్సింది ఏంటంటే భక్తితోటి మనం స్వామివారిని పూజించాలి. కానీ నువ్వు చిన్న విగ్రహం పెట్టు, పెద్ద విగ్రహం పెట్టు, మట్టితో పెట్టు, ఎలా అయినా మనం భక్తితో స్వామివారిని పూజించాలి. కానండి మనము ఇప్పుడు స్కూల్స్లలో కూడా చూడండి, భక్తి అనేది మనం ముందు తరాలలో ఎలా ఉండేదో అది నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో కూడా. మన ఇంట్లో కూడా అలానే నేర్పించాలండి. మన వీధిలో కూడా మనము అలానే నేర్పించాలి. కానీ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి, సినిమా పాటలు పెట్టి, ఈలలు కొట్టుకుంటా స్వామివారి ముందు అదా అండి ప్రదర్శన చేయడం, అదైతే చాలా బాధాకరం అండి. అలా చేయకూడదు. మంచి మంచి ప్రవచనాలు మన గురువులు ఉన్నారు, వారి ప్రవచనాలు పెట్టండి. భరతనాట్యం, నాటకాలు, బుర్రకథ, హరికథలు ఇవి వినిపించండి. మహాభారతం, ఒక రామాయణం, బ్రహ్మంగారి చరిత్ర ఇవి వినిపించండి. కానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులు కొడుతుంటే ఆడవారు, మగవారు హీలలు కొట్టుకుంటా, క్లాప్స్ కొట్టుకుంటా అలా చేస్తే స్వామివారు అసలు సహిస్తాడండి మనన్ను? అందుకేనండి ప్రకృతి ఇలా అవుతుంది. భక్తి అనేది అందరిలో పెరిగిందండి. చాలా నిష్టగా భక్తితో చేసే పిల్లలు కూడా ఉన్నారు. కానీ మనం ఎలా నేర్పిస్తే అలానే పిల్లలు చేస్తారు. ఇది తప్పు అనట్లేదు. కానీ మనము వినాయకుని మండపాల దగ్గర ఈ రికార్డింగ్ డ్యాన్స్ అనేసి అసలు చేయకూడదండి. సినిమా పాటలు కూడా ప్లే చేయకూడదు. చాలా భక్తి సాంగ్స్ ఉన్నాయి, భక్తి పాటలు ఉన్నాయి వినాయకుని, అవి వినిపించండి. మహాభారతం వినిపించండి. చదవడం రాకపోతే ప్లే చేయండి. మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ అలా ప్లే చేసి వినండి. ఒకప్పుడు విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా ఒక ఊరు ఉంటే ఒక ఊరిలో ఒకే విగ్రహం పెట్టి, లేదంటే పెద్ద ఊరైతే 2 విగ్రహాలు పెట్టి అక్కడికి అందరూ వచ్చి అక్కడ మహాభారతం కానీ, రామాయణం కానీ, ఏదైనా బ్రహ్మంగారి చరిత్ర కానీ ఏదైనా చదువుతుంటే వాళ్ళు పొద్దంతా కూలి పని చేసుకునే వారు కూడా ఈవినింగ్ వినాయకుని దగ్గరికి వచ్చి అవి నైట్ అంతా మెలకువతోటి ఉండి విని వెళ్ళేవారండి. సంతోషంగా ఊరంతా ఒక దగ్గర ఉండి వినేవారు. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు అవి ఏంటండి అసలు మనసుకైతే నాకైతే చాలా బాధేసింది ఈరోజు చూసి. అలా చేయకూడదండి. మనం వినాయకుని పండగ అంటేనే మనకు మంచి బుద్ధి అని. మనము చిన్నతనంలో వినాయకుని పండుగ వస్తుందంటే ఎంతో ఎదురు చూసి వినాయకుని మండపాల దగ్గర చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో కూడా అండి, స్కూల్కి వెళ్ళొచ్చి వెంటనే మళ్ళీ స్నానం చేసి మన చెట్లకు ఉన్న పువ్వులు, అవి మందార పువ్వులు, గోరెంట పూలని అలా మన చెట్టు దగ్గర ఉన్న పూలు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని నిష్టగా వినాయకుని మండపం దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఇచ్చి అవి అయ్యగారికి ఇస్తే అయ్యగారు పూజలో ఉపయోగించి మనకు ప్రసాదం కోసం చేయి చాపి అక్కడ ప్రసాదం తీసుకొని మంచిగా ఆటలు ఆడుకొని, పాటలు పాడుకొని, ఏవైనా భజనల అలా చేసుకొని అలా సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు, హీలలు కొట్టడము, సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేయడము,
అవన్నీ మంచి ప్రదర్శనలు కావండి. అవన్నీ దేవుళ్ళకి నచ్చవు. నచ్చనివి చేయొద్దు. మనం భక్తి మన పిల్లలకు నేర్పించేది కూడా మనం భక్తి నేర్పించాలి. మనము మంచి మార్గంలో మన పిల్లలను నడిపించాలి అంటే మనం మంచిని బోధించాలి, మంచిని చూపించాలి. మనం ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు, ఈ పాటలు ఇవన్నీ మన పిల్లలకు చూపిస్తే రేపటి తరానికి కూడా వాళ్ళు అవే చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక హరికథ, ఒక భజన, ఒక కీర్తన నలుగురం కూర్చొని అవి పాటలు పాడుతుంటే పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని అవి నేర్చుకుంటారు. వారికి పూజ చేసే విధానం అవి పిల్లలకు నేర్పించాలి తప్ప ఈ రికార్డింగ్ డ్యాన్సులు, ఈ సినిమా పాటలు అసలు వినాయకుడి దగ్గర కాదు, ఏ దేవుడి దగ్గర కూడా మనము ప్లే చేయకూడదు, వినిపించకూడదు. మనం 10 నిమిషాలు పూజ చేయండి, నిమిషము పూజ చేయండి. భక్తితో పూజ చేసుకోవాలి. భక్తి పాటలు వినాలి. భక్తితో మనం స్వామివారిని తలుచుకోవాలి. కానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటూ సినిమా పాటలు పాడుకుంటూ హీలలు కొట్టడము, డ్యాన్సులు చేయడం ఇవన్నీ మన సాంప్రదాయం కాదండి. మన భారతదేశం అంటే సంస్కృతే చాలా గొప్పదండి. ఇతర దేశాల వాళ్ళు మన సంస్కృతిని చూసి గర్వపడతారు. కానీ మనం ఎందుకు ఇలా అవుతున్నామో అసలు ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అండి, స్కూల్స్లో కూడా మన మన సాంప్రదాయాలను నేర్పిస్తున్నారు. పిల్లలు నేర్చుకున్నారు. ముందు తరానికి అసలు ఎలాంటి లోటు లేదండి. మనకంటే ఎక్కువ భక్తి మన పిల్లల్లో ఉంది. మన ఇంట్లో చేసే పూజలు, మన సాంప్రదాయాలు మన పిల్లలకు చాలా బాగా తెలుసు. అవి మనం ఇంకా కాపాడాలి. కానీ మన పిల్లలను మనం తప్పుదారి పట్టించిన వాళ్ళం అవుతాం. ఇలాంటివి మనం పెద్దవాళ్ళము రికార్డింగ్ డ్యాన్స్ తీసుకొచ్చి అక్కడ దేవుడి దగ్గర ప్లే చేసి వినిపిస్తే మనము మన పిల్లలను చెడగొట్టిన వాళ్ళం అవుతామండి. నాకు చాలా బాధ అనిపించి చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇది చాలా తప్పండి, ఇలా చేయకూడదు అని నా ఒపీనియన్ అండి. చూసి చాలా బాధ అనిపించి చెప్పానండి. ఇల్లు ఏమైనా తప్పులుంటే క్షమించండి. నిమజ్జనం చేసే రోజు ఫస్ట్ పసుపు గణపతిని 3 సార్లు కదపాలండి. 3 సార్లు పసుపు గణపతిని కదిపిన తర్వాత విగ్రహాన్ని 3 సార్లు కదపాలి. కలశం పెట్టుకున్న వారైతే కలశంను కూడా 3 సార్లు కదపాలి. కలశంలో ఉన్న బియ్యాన్ని ఎవరైనా పేద బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు. లేదంటే స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా అన్నీ కలిపి వాటితో ఈ బియ్యాన్ని దానం ఇవ్వచ్చు. లేదంటే మనమే నాన్ వెజ్ లేనప్పుడు అంటే వెజిటేరియన్తో ఈ బియ్యాన్ని మనమే తీపి పదార్థం చేసి వండుకోవచ్చు. ఇంకా మనం పసుపు గణపతిని రోజు కొంచెం మన ముఖానికి, మన చేతులకు, మంగళసూత్రాలకు రాసుకుంటే మంచిది. లేదంటే వినాయకునితో నిమజ్జనం చేసినా సరిపోతుంది. మనం వినాయకుని దగ్గర వాడిన పత్రిని కూడా ఖచ్చితంగా వినాయకునితో నిమజ్జనం అనేది చేయాలండి. ఫ్రూట్స్ ఏమన్నా మనం తినగలిగినవి అయితేనే ఉంచుకోవాలి. లేదంటే వాటిని కూడా నిమజ్జనం అనేది చేయాలి. పత్రి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. వినాయకునితోటే నిమజ్జనం చేయాలి. ఈ వినాయకుని నిమజ్జనం మంగళవారం, శుక్రవారం కాకుండా ఏ రోజైనా నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.